అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే, ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయమే, జోగి మేఘనా గారు ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ముఖ్యంగా వాళ్ళ అత్త పాత్ర గురించి మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి ఆడియో కాల్స్ అన్నీ కూడా మనందరం బయటకు వచ్చేసాయి. అందరం చూసాం, విన్నాం. మా కొడుక్కి 50 లక్షలు స్థలం కొనివ్వండి, లేదా ఒక 50 లక్షలు పెట్టుబడి పెట్టండి వ్యాపారానికి, లేకపోతే బంగారం చేయించండి, లేకపోతే ఒక కారు కొనిచ్చండి, కారు ఎంత అవుతుందిరా, మేము కొనుక్కునే స్తోమత లేదా, ఇలాంటివి అనేకమైనటువంటి కాల్స్ అన్ని చెత్త అంతా మనం విన్నాం. అయితే గతంలో ఎఫ్ఐఆర్లో ఒక అంశాన్ని మెన్షన్ చేశారు. నా చేత బలవంతంగా మతాన్ని మార్పించాలని ప్రయత్నం చేశారు, అట్లాగే నేను పూజించేటువంటి దేవుణ్ణి కూడా అవమానపరిచారని చెప్పి మాట్లాడారు. సో అప్పట్లో ఎఫ్ఐఆర్లో నమోదు చేశారంటే నిన్న జోగి రమేష్ గారు వచ్చేసి మా ఆవిడ ప్రార్థన చేసుకుంటే తప్ప, మా ఆవిడ బైబిల్ చదివితే తప్ప అని చెప్పేసి మాట్లాడాడు. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ రెండు తప్పు కాదు, కానీ అంతకు మించినటువంటి ఒక పెద్ద తప్పు మీరు చేశారు. దాని గురించి ఏంటి అనే దానికంటే ముందు వీళ్ళకి, అంటే జోగి ఫ్యామిలీకి హిందూ ధర్మం మీద ఎలాంటి ప్రేమ ఉందో, హిందూ మతం మీద ఎంత అంటే ఆ సాంప్రదాయాలను ఎంత బాగా పాటిస్తారో ఇప్పుడు మేఘనా గారి మాటల్లో విందాం. సో ఆ వీడియో మీకు ఇప్పుడు ప్లే చేస్తాను, చూడండి. నేను ప్రతి ఒక్క రోజు అక్కడ ఆవిడ బైబిల్ చదువుతున్నా, నేను వాటిని అన్నిటినీ నేను ప్రతి ఒక్క దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను ఖచ్చితంగా. బట్ నన్ను బలవంతం చేయడం అనేది ఖచ్చితంగా 100% తప్పు. అండ్ మా దేవుళ్ళని ఇప్పుడు నేను వాళ్ళని బతిలాడుకోగా నాకు ఒక 3rd ఫ్లోర్ లో పూజ గది పెట్టారు. దాంట్లో కనీసం నేను అగరబత్తులు వెలిగించి గంట కొట్టాలన్నా కూడా చాలా భయపడేదాన్ని. ఎందుకంటే ఆమె ఆ టైంలో చేసిన నాకు ఆ వ్యాఖ్యల వల్ల ఫస్ట్ నాకు పూజ చేయాలన్నా కూడా దాంట్లో భయమేది. ఎందుకంటే ఆమె ఎట్లాంటి వ్యాఖ్యలు చేసిందంటే, అసలు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా, అసలు ఇద్దరిద్దరు, అంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి. నేను అక్కడ కూడా వెళ్ళిన తర్వాత ఆ దేవుడినే పూజించుకున్నాను. ఆ దేవుళ్ళ గురించి కూడా అసలు ఇద్దరిద్దరు వైఫ్లు ఉంటారు, ఇద్దరిద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా అన్ని మనుషుల్లాగానే అన్నీ ఉన్నాయి. అసలు వాళ్ళ దేవుళ్ళు ఎట్లా అవుతారమ్మా? ఇప్పుడు నువ్వు పూజ చేసావు, ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కూడా చాలా తప్పు. ఫస్ట్ థింగ్ ఆమె, ఇంకా నువ్వు హిందువు, మీ దేవుడు నమ్ముకున్నావు కాబట్టి నీకు ఇట్లా అయిందేమో, మా దాంట్లోకి వచ్చేసేయి అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడేదనమాట. నేను ఎప్పుడు కూడా వాళ్ళ దేవుళ్ళని అయితే నేను తప్పుపట్టలేదు. ఎవరి దేవుడు వాళ్ళకి, ఎవరి దేవుళ్ళు వాళ్ళకే గొప్ప. నేను మీ దేవుడిని రెస్పెక్ట్ చేస్తాను, మీరు మా దేవుడిని కూడా అంత రెస్పెక్ట్ చేయాలని చెప్పి నేను అనుకునేదాన్ని. చూసారు కదా, ఇదన్నమాట మా జోగి రమేష్కి హిందూ ధర్మం మీద, హిందూ మత ఆచారాల మీద ఆ కుటుంబానికి ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం ఇది. ఇలాంటి వ్యక్తులు అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి హారతి పెట్టి వెలిగించి ప్రమాణం చేశారంటే ఆ ప్రమాణం ఎంతవరకు నిజమైందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. నేను మొన్నటి నుంచి కూడా చెప్తున్నా, నువ్వు హిందూ ధర్మాన్ని పాటించకపోవటం వల్ల మాకు వచ్చిన నష్టమేం లేదు, కానీ మా ధర్మాన్ని అవమానపరిచే విధంగా, అగౌరవపరిచే విధంగా నువ్వు చూసావు, అది తప్పు అని నేను చెప్తున్నా. ఇక్కడ కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు ప్రమాణం చేయటం, అమ్మవారి ముందు ప్రమాణాలు చేయటం, వికట హట్టహాసం చేయటం. ఈరోజు జోగి ఫ్యామిలీ రోడ్డు మీద పడిందంటే కారణం ఇదే, 100కు 100%. ఎందుకంటే బెజవాడలో ఉన్నటువంటి ఇంద్రకైలాద్రి అమ్మవారు చాలా పవర్ఫుల్. అలాంటి అమ్మవారి ముందు ఈ కోతి వేషాలు వేయటం, ఎకిలి వేషాలు వేయటం, చింపాంజీ వేషాలు వేయటం, నేపాల్లో వేషాలు వేసినట్టు వేస్తే దేవుడు ఊరుకుంటాడు. అందుకే ఆయన మొత్తం ఫ్యామిలీ రోడ్డు మీద నెట్టాడు. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆమె జోగి శకుంతల గారు ఒక మాట అన్నారంట. ఈ అమ్మాయి పాపం శివుడు అంటే చాలా ఇష్టం అంట, శివుడిని ఆరాధిస్తూ ఉంటుందంట. అలాంటిది ఏమన్నదంట, నువ్వు ఆ మతంలో ఉన్నావు, ఆ మతంలో ఉండటం వల్లనే పాపం నీకు ఇలా జరిగింది, మా మతంలోకి రామ్మా, మా మతంలోకి రాంగలోనే ఎక్కడో చోట ఒక పాస్టరు, అంటే నేను దీన్ని మళ్ళీ ఎవరైనా మతాలను అవమానపరిచే విధంగా ఉంటుందో నాకు తెలియదు, కానీ జలాలు ఇస్తాడు, ఆ జలాలు ఇవ్వంలోనే ముళ్ళు లేసి నిలబడిద్ది, నీతో చక్కగా సంసారం చేస్తాడు అని చెప్పిద్దంట. సిగ్గన్నా లేదా నీకు? సిగ్గుండాలనా? నీ కొడుక్కి లోపం ఉంటే దాన్ని తీసుకెళ్ళి దేవుళ్ళకి ముడిపెట్టడం ఏంటి? అంటే ఇప్పుడు మేము ఈ రకంగా మాట్లాడితే మిగతా మతాలను అవమానపరిచినట్టుగా వెళ్ళిద్దని చెప్పి నేను మాట్లాడలేకపోతున్నా. ఇక్కడ చాలా ముఖ్యమైన దరిద్రం అంటే దరిద్రం. ఎంత
ఎంత చండాలమైనటువంటి వాళ్ళు వైసీపీ పార్టీలో ఉన్నారంటే వీళ్ళందరిని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మహానుభావుడు రేపు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆ అమ్మాయికి వివాహం అయ్యే ముందేమో వాళ్ళ కోసం అని చెప్పేసి బ్రహ్మాండంగా ఒక టెంపుల్ పెట్టి దేవుడు ఫోటోలు పెట్టి అంతా ఒక నాటకం, అందరూ మొత్తం ఫ్యామిలీ గేమ్ ఆడారు. అందుకనే చాలా హడావుడిగా నిశ్చితార్థాలు, హడావుడిగా లగ్గాలు పెట్టుకోవటాలు, పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత వాడు అంత హడావుడిగా పెళ్ళిళ్ళు చేసుకున్నందుకైనా వాడంత హడావుడి చేయలేకపోయాడు. సో దాన్ని బట్టి అంటే ఇదంతా ఏంటనంటే వాళ్ళ దగ్గర ఉన్న సంపద అంతా దోచుకొని వాళ్ళని బికార్లుగా మార్చి ఉంటే మేము చెప్పినట్టు కిక్కులు మనకుండా మా రాజీవ్ గారు ఇష్టమైనప్పుడు అసలు ఇంకా ఇష్టమేముందిలే, ఏదో వాడి వైఫ్గా ఉండే పని అయితే ఉండు, లేదు కూడదు అని అంటే మీరు రోడ్డును పడతారని ఇండైరెక్ట్గా చెప్పటమే. ఇక్కడ ఈ రకంగా వాళ్ళు ఇంత ఒక పథకం ప్రకారం చేశారు. ఇలాంటి పథకాలలో మన జోగి రమేష్ని మించినటువంటి స్థాయిలో పర్ఫార్మెన్స్ చేసింది మన జోగి శకుంతలమ్మ. మామూలు శకుంతలమ్మ కాదు. అంటే కారు పెడితే మా వాడికి ఫీలింగ్స్ వస్తాయి, చేంజ్ చేస్తే 3 వస్తుంది, 50 లక్షలు డబ్బులు ఇస్తే ఫీలింగ్స్ వస్తాయి. ఏందిరా నాయన ఇది? వాడు అసలు మార్కెటింగ్లో పనికిరాని ప్రొడక్ట్ అయింది, కానీ వచ్చే ప్రొడక్ట్ అయితే అసలు మన శకుంతలమ్మ నెంబర్ 1గా బిజినెస్ చేసేది వాడితో వ్యాపారం. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇలాంటి వెధవలు అమ్మవారి గుడి దగ్గర చేసినటువంటి ప్రమాణానికి ఏమైనా ప్రామాణిక ఉంటుందా? అదేమన్నా విలువ ఉంటుందా? అంటే వీళ్ళందరికీ తెలుసు, అంటే వీడు ఈ లెక్క ప్రకారం వీడు ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ చేశాడనేది 100కి 100% నిజం. ఏదైతే మొలకల చెరువులో లిక్కర్కి సంబంధించినటువంటి మొత్తం డేటా అంతా వీడి కనసాగిలా నడిచిందనేది 100కి 100% నిజం. ఎందుకంటే వీడు ఎంతసేపు ఉన్నా ఇంత ప్రేమ ఉన్నప్పుడు వీడు అలా గుణదల చర్చి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేద్దాం రమ్మను, లేకపోతే ఇంకో చాటకు పోయి చేద్దామని అనకుండా కావాలంటే బెజవాడ కనదుర్గమ్మ కాడ ప్రమాణం చేద్దాం, కావాలంటే వెంకటేశ్వర స్వామి కాడ ప్రమాణం చేస్తాం అని ఇలాంటి దొంగ ప్రమాణాలు చేశారంటేనే అర్థం చేసుకోవాలి వీళ్ళు ఏ స్థాయిలో ప్రజల్ని గొర్రెలను చేశారో అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అవి ఎల్లకాలం చేద్దాం అనుకున్నారు కానీ కుదరలా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీ ఆవిడ నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకున్నా, బైబిల్ చదువుకున్నా మాకేం ఇబ్బంది ఏం లేదు, మాకు నష్టమేం లేదు. తాజాగా ఇంకో ఫోటో బయటకు వచ్చింది, ఎక్కడో ఎస్వి మోహన్ గారి కుటుంబం సంబంధించినటువంటి వాళ్ళు. సరే మీరు వెళ్ళండి, తప్పులేదు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఆ మతంలోకి వెళ్ళినప్పుడు ఆ మతాన్ని ఆచరించండి, అంతే కదా. ఆ మతంలోకి వెళ్ళి తప్పులు చేసి ఇంకొకరు ఎవరో ఆదరిస్తున్నటువంటి మతం మీదకి వెళ్ళి ప్రమాణాలు చేయటం ఏంటి? అయినా చండాలంగా మన కొడుకు శారీరక లోపం ఉంటే ఆ లోపాన్ని దేవుడిని నమ్ముకుంటే పనిచేస్తారని చెప్పడం ఏంటి? మ్యానుఫ్యాక్చరే డిఫాల్ట్. ఇక దానికి ఏమన్నా అర్థం ఉందా? ఏమి లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇదంటే నిన్నటాంచి అందరూ యూట్యూబ్ వాళ్ళు అందరూ నా మీద సంపాదించుకున్నారు. నువ్వు జనం మీద ఎంత సంపాదించావు? ఆఖరికి పనికిరాని వస్తువుని అడ్డం పెట్టుకుని ఎంత సంపాదించావు? సిగ్గులేదా సంపాదన గురించి, దొడ్డిదారుల అక్రమ సంపాదన గురించి నువ్వు మాట్లాడుతున్నావు? నీకు బుద్ధి జ్ఞానం లేదా? నువ్వు బీసీ ఎట్లా అవుతావు? నిన్న మాట్లాడితే బీసీలు అనగదొక్కటం అన్న, నువ్వు కన్వర్టెడ్. అసలు ఒరిజినల్ బీసీ బిడ్డ అక్కడ ఉంది. ఆ అమ్మాయి నేను బాధపడుతుంది, నాకు అన్యాయం జరిగిందని ఏడుస్తుంది. అది కాబట్టి ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడా మెయిన్ విలన్ మన జోగి శకుంతలమ్మే. మామూలు యాక్టర్ కాదు, అద్భుతమైన యాక్టర్. తెర వెనక నుండి మంచి అంటే ముద్దుగా మాట్లాడుద్దాం. అసలు ఎంత క్యూట్గా మాట్లాడుద్ది అంటే, ఒక ఇన్నోవా కారు ఎంత ఇదిరా ఈఎంఐలో కొనేయమని చెప్పు నాన్ని. ఆయన అనుకుంటాడు ఏమని, ఏందిరా ఈ బాధ మాకు, అసలు పిల్ల సంసారానికి పంపిస్తే ఈ మంచం కోళ్ళు కాడికి కూడా రానివాడిని బట్టి టేక్ చెక్క కాడికి కూడా రానటువంటి వాడిని తీసుకొచ్చి మమ్మల్ని ఏదిస్తున్నారు వీళ్ళేంట్రా ఇన్నర్ ఫీలింగ్ అనుకుంటాడు. ఇన్నోవా కార్ ఏంది, లేకపోతే ఫార్చునర్ ఏంది, లేకపోతే 50 లక్షల బంగారం సొమ్ము ఏందిరా మాకు ఈ టార్చర్ అని చెప్పి ఆయన అనుకుంటాడు. ఆయన అందుకే ఇంకా చెప్తున్నాడు, ఇంత టార్చర్ పెట్టారంటే మమ్మల్ని, మా పిల్లని అడ్డం పెట్టుకొని ఒక నరకం చూపించారని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జోగి రమేష్ అనేటువంటి ఇంకొకడైనా హిందూ దేవాలయాల కాడికి పోతే మాత్రం పళ్ళు రాళ్ళగొట్టి చేతిలో పెడతాం, గుర్తుపెట్టు.